ఆలోచన సృష్టి, క్రియారూపంలో ఉండే విష్ణు స్థితి నీ బాడీ ద్వారా జరుగుతుంది. లయం అంటే నాశనం కాదండి, కంప్లీషన్. లేదా అది చేయలేనప్పుడు కౌంటరింగ్. సో ఈ మూడు కూడా శరీరంలో అంతర్గతంగా జరుగుతూనే ఉంటాయి. అంటే ఆలోచన రూపం అవ్వచ్చు, నీ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ అరిషడ్ వర్గాలతోటి ఉండే ఏదైనా సరే, అంటే మాంసీభూతమైన అస్తిత్వంగా ఉన్న ఈ శరీరంతో మాత్రమే ఎగ్జిబిట్ చేయబడతాయి. దానికి సెంటర్ ప్లేసెస్ నాభి. పైకి వస్తుంటే ఉపరితలాలు అంటాం, కిందంతా అంటాం. ఇమాజిన్ ఒక చెట్టు, చెట్టుకి సాయిల్ దగ్గర ఉండేది నాభిస్థానం అనుకోండి, పైన ఎదుగుతున్నదంతా మనం చూస్తున్న బాడీ, కింద అండర్ రూట్ ఉండేదంతా కూడా ఇట్ ఈస్ లైక్ ద వర్కింగ్. ఆ చెట్టు కావాల్సిన సారం తీసుకుని చెట్టు ఎలా ఎదుగుతుందో అనే దానికి ఆధారపూరితంగా ఉండే కింద నుంచి ఉండే రూట్ నాలెడ్జ్ అంతా దాని నుంచి వస్తుంది కదండి. ఇప్పుడు చెట్టుకి ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా మనం కొమ్మ విరిచడం లేకపోతే అదేనా పడిపోవడం జరిగితే ఏం చేస్తాం మనం? ఆ కొమ్మను అతికి పెట్టి కదండి, దాన్ని బడ్డింగ్ అంటాం. లేదా మళ్ళీ అది తిరిగి చేసే ప్రయత్నం అది వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు. అదే ఒక వేరు పురుగు లాంటిది వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఇంకేం చేయక అదే వెళ్ళిపోతుంది కదండి. అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ బిట్వీన్ యువర్ లోవర్ థాట్ అండ్ ద హయ్యర్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ద కాన్షియస్నెస్ అలాంగ్ విత్ ద స్పిరిచువాలిటీ టువర్డ్స్ ద సైంటిఫిక్ అప్రోచ్ ఈజ్ హ్యూమన్ బాడీ. గాట్ ఇట్?